ఏదైనా ఒక మార్పు జరగాలంటే మాత్రం దానికి ఒక మార్గదర్శి అవసరం అవుతారు. అలా ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టిన వ్యక్తులు మనము పరిచయం చేసుకున్న ప్రతిసారి ఒక కొత్త ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. అది గొప్ప ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే ఇది పరిచయం అవసరం లేదు, కానీ మన ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఈ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. కాబట్టి ఇవాళ ఈ పాడ్కాస్ట్ నేను తనతో చేస్తున్నాను. కేఎస్ఆర్ మూర్తి గారు, వెల్కమ్ టు బీఆర్కే స్టూడియోస్. థ్యాంక్స్ సార్. మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా సాగింది, ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అయితే ఒక చిన్న మారుమూల పల్లెటూరులో మీరు స్టార్ట్ అయ్యి ఇవాళ చాలామందికి మార్గదర్శిగా మారే క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారనుకోండి, ఈ జర్నీ మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీ ప్రేక్షకులకి, ప్లస్ మీరు ఈ ప్లాట్ఫామ్ నాకు నా లైఫ్ జర్నీ పెట్టడానికి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు యువర్ బీఆర్కే న్యూస్ అండ్ యువర్ ఆడియన్స్. యాక్చువల్లీ నేను నా పుట్టుక మధ్యవలస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉండి, పార్వతీపురం డిస్ట్రిక్ట్లో ఉండేది. అక్కడి నుంచి నేను, మా ఫాదర్ రైల్వేస్లో ఉండేవారు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో సెటిల్ అయ్యాము. నా స్టడీస్ అన్నీ అక్కడే కంప్లీట్ అయ్యాయి. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఎల్ఎల్బి ఫ్రమ్ రాయ్పూర్ ఇట్ సెల్ఫ్. స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే ఆబ్వియస్లీ మనం చాలా కింద నుంచి వచ్చాం కనుక ఆపర్చునిటీస్, కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ని వెతుక్కునే వాళ్ళవి. ఆ టైంలో కంప్యూటరైజేషన్ అన్నది చాలా హాట్ టాపిక్ అనమాట. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ ఎడ్యుకేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఐ వాజ్ అ ఫ్రాంచైజీ ఆఫ్ నేషనల్ బ్రాండ్, దట్ ఈస్ NIIT. సో ఐ వాజ్ అ ఫ్రాంచైజీ అండ్ ఆల్ టుగెదర్ ఒక 91 నుంచి 98 దాకా నేను ఒక 2000 స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేసాము కంప్యూటర్స్లో. అండ్ ఈవెన్ బ్యాంకింగ్లోని, కార్పొరేట్స్లో కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే అప్పుడు కంప్యూటర్స్లో ట్రైనింగ్ ఇచ్చేవారు చాలా తక్కువగా ఉండేవారు. అంటే మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్. ఎందుకంటే 91 మీరు స్టార్ట్ చేసిన ఒక 30 years బ్యాక్ కంప్యూటర్ అనేది ఒకటి ఉంది అన్న విషయమే చాలా మందికి తెలియదు. ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్ బాగుంటుంది అని దాన్ని మీరు ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేయడం, వాళ్ళకి ఎంతమంది ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచన. సో ఆ ఆపర్చునిటీ త్రూలో ఏంటంటే మనం 2000 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం, వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చాం. సో ప్లేస్మెంట్స్ ఇవ్వడం వల్ల కొన్ని కార్పొరేట్ కంపెనీసు, బ్యాంకింగ్ సెక్టర్సు, గవర్నమెంట్ సెక్టర్సు, అక్కడ మనకి కొన్ని ఆపర్చునిటీస్, మళ్ళీ అక్కడి నుంచి కూడా కొన్ని వేరే టెక్నాలజీ ఫీల్డ్లోనే వేరే ఆపర్చునిటీస్ కూడా దొరికాయి. సో ఆ ఆపర్చునిటీస్లో ఏంటంటే బేసికలీ 98 తర్వాత నేను IP టెలిఫోనీ, అప్పుడు ఇంకా ఇంటర్నెట్ స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఐ ఎంటర్డ్ ఇన్ టు IP టెలిఫోనీ, రైట్. సో ఐ వాజ్ అ ఛానల్ పార్ట్నర్ ఫర్ Siemens అండ్ నార్టెల్ నెట్వర్క్స్, కెనడియన్ కంపెనీ. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్తో వర్క్ చేసాం. అండ్ ఆ సర్వీసెస్ని మనం కార్పొరేట్ కంపెనీస్కి లైక్ జిందాల్ గ్రూప్, మోనెట్ గ్రూప్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లైక్ SECL, BSP, వీళ్ళందరికీ మన సర్వీసెస్ అందించాం. సో దట్ వాజ్ ఎక్సలెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అండ్ కంటిన్యూస్గా మనం టెక్నాలజీలోనే ఉన్నాం కనుక ఎనీ అడ్వాన్స్ టెక్నాలజీ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూచర్, దాని మీద మనం ఎక్స్ప్లోరేషన్. ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, ఎక్కడ అమెరికా, లేకపోతే ఇవన్నీ మీరు మాట్లాడుతున్న టెక్నాలజీ ఇవన్నీ చూస్తే అంటే ఎట్లా ఫోర్కాస్ట్ చేయగలిగారు? ఎందుకంటే యూజువల్లీ అంటే మామూలుగా అందరూ సామాన్య ప్రజలు తెలిసింది ఏంటంటే వెనుకబడిన వాళ్ళు, ఆ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఏదో ఆ 3 పూటల భోజనం దొరికితే చాలు, లేదా ఏదో ఒక 3 రాళ్ళు వెనకేసుకుంటే చాలు, ఈ థాట్ ప్రాసెస్లో ఉంటారు. కానీ మీరు ఇంత అడ్వాన్స్డ్గా ఎలా అసలు ఆలోచించగలిగారు? సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ అది మన ఇంట్లో చెప్పిన సంస్కారం. వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు చెప్పేవారు, చదువు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఏ నాలెడ్జ్ అయినా, ఇప్పుడు నాలెడ్జ్ మీరు ఎంత షేర్ చేస్తారో అది మల్టిప్లై అవుద్ది పవర్లో, రైట్. సో ఆ నాలెడ్జ్ మనం ఇంకో దగ్గర నుంచి తీసుకునే వాళ్ళవి, అదే నాలెడ్జ్ని కొంతమందికి ఉపయోగపడేటక్క మనం పనిచేసాము. సో మెయిన్లీ ఏంటంటే కంటిన్యూస్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ, కంటిన్యూస్గా అప్డేషన్ మనం అప్డేట్ చేసుకుంటూ. అంటే మేము 91లో కోబోల్ ప్రోగ్రామింగ్ ఉండేది, 386 టవర్స్ ఉండేవి, రైట్, పీసీస్. ఇప్పుడు మనం మ్యాక్బుక్లో వర్క్ చేస్తున్నాం, AI మీద వర్క్ చేస్తున్నాం. సో ఆల్ ద థింగ్స్ డ్రాస్టిక్ చేంజ్. సో అప్పుడు కోబోల్ కూడా చెప్పాము, ఇప్పుడు AI కోసం కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. సో అప్డేషన్ ఆఫ్ ద పీపుల్
అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఫీల్డ్లో ఉన్నామంటే కంటిన్యూస్ అప్డేషన్, కంటిన్యూస్ స్టడీ అన్నది మీరు చేసుకుంటూనే వెళ్ళాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఈజ్ ఓన్లీ ద క్రైటీరియా విచ్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు మీ. ఎస్, అంటే మీరు చెప్తున్న ఈ కంపెనీస్ ఏదైతే సీమన్స్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నీ జస్ట్ వాళ్ళని ఒకసారి మనం టచ్ చేస్తే చాలు, లేదా ఆఫీసెస్ చూస్తే చాలు అన్న దాంట్లోనే ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది మీరు ఆ కంపెనీస్తో కలిసి వర్క్ చేయడం అంటే ఆ జర్నీ ఎలా సాగింది అసలు, అంటే వాళ్ళ అసలు కనెక్షన్ ఎట్లా కుదిరింది మీకు? యాక్చువల్లీ అదే మనం మెయిన్ మన దగ్గర ఉన్న ఆస్తి ఏంటి ఉండేది అంటే పట్టుదల ఉండేది, పని అలాగనే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ముందుకు వెళ్ళాలి అన్న పట్టుదల ఉండేది. అండ్ సెకండ్లీ వినయంగా ఉండేవాళ్ళు. థర్డ్ పార్ట్ ఆబ్వియస్లీ గోల్ అచీవ్ చేయడానికి హార్డ్ వర్క్, రైట్? సో ఈ మూడింటిని మనం చూస్తే దట్ ఈస్ ద పిల్లర్ విచ్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు మీ టు స్టాండ్ అండ్ గెట్ ద సక్సెస్. ఎస్. సో అగైన్ మళ్ళీ అంటే నేను ఏమనుకుంటుంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నది ఇంపార్టెంటా కాదా అన్న విషయం పైన డిస్కషన్ పక్కన పెడితే, కనీసం కంప్యూటర్లు కూడా అంటే సెటప్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న సందర్భం అది. ఆ సందర్భంలో ఎన్ఐటీతో వాళ్ళతో అఫిలియేషన్ మీకు ఎట్లా అయింది? అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం నమ్మించారు? ఎందుకంటే మీరు వెళ్ళి ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మాలిగా. అసలు అది ఎలా జరిగిందంట? అవును, అది యాక్చువల్లీ కొంత తెలిసిన వాళ్ళు కూడా ఉండేవారు, మా ఫ్యామిలీస్ నుంచే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉండేవారు. వాళ్ళ అప్రోచ్ త్రూలో అక్కడికి రీచ్ అయ్యాం. దాని తర్వాత మన కెపబిలిటీ, టాలెంట్ అన్ని చూసుకుని వాళ్ళు జడ్జ్మెంట్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళది ఒక ప్రాసెస్ ఉంటుంది ఫర్ గివింగ్ ద ఫ్రాంచైజీ ఆల్సో, రైట్? ఆ ప్రాసెస్కి మనం సూటబుల్ అనిపించాం కనుక వాళ్ళు ఇచ్చారు. దాన్ని మనం కరెక్ట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మనం వర్క్ చేసాం అండ్ వీ హ్యావ్ గివెన్ ద క్వాలిటీ వర్క్ టు దెమ్. సో అట్లాగే ఒక కంపెనీ అనేసి అసోసియేట్ అయ్యాం. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ నుంచి మీరు మళ్ళీ ఐపీ టెలిఫోన్కి సంబంధించింది వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ అగైన్ అంటే ఎంటైర్లీ కొత్త టర్న్ తీసుకుని మీరు ఫినాన్స్ సైడ్ వచ్చేసారు. ఏంటి అసలు ఆ జర్నీ ఎట్లయింది? అసలు ఆ టర్న్ అసలు ఎందుకు అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? ఇప్పుడు టెక్నాలజీ అన్నది ఇప్పుడు ఈవెన్ ఫైనాన్స్లో కూడా టెక్నాలజీ ఈజ్ ఇన్వాల్వ్డ్, రైట్? సో ప్రజెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సెంట్రలైజ్డ్ సిస్టము ఫర్ ఎనీ గవర్నమెంట్. సో మనం 2015లో బ్లాక్ చైన్ అన్న పదం నాకు తెలిసింది. సో వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద బ్లాక్ చైన్ ఇన్ 2015. సో మేము దాంట్లో కూడా కొన్ని బ్లాక్ చైన్ కంపెనీస్కి సొల్యూషన్స్ ఇచ్చాం, సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసాం. ఈరోజు కూడా యూఎస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి మనం బ్లాక్ చైన్ మీద ఇస్తున్నాం. సో డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇప్పుడు టెక్నాలజీ ఎలాగ అయిందంటే టెక్నాలజీ ప్లస్ ఫైనాన్స్ ఇవన్నీ ఏకమైపోయాయి, రైట్? ప్లస్ పబ్లిక్కి ట్రస్ట్ అన్న ఫ్యాక్టర్ కావాలి, అవును, రైట్? ఇప్పుడు ఎనీ కంట్రీ దట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ కంట్రోలింగ్ థింగ్స్. బ్లాక్ చైన్ అన్నది డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడి. మనం సొల్యూషన్స్ ఇచ్చినా, సాఫ్ట్వేర్ తయారు చేసినా అది పబ్లిక్ కోసం చేస్తాం, పబ్లిక్ మీదే వదిలేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను మీకు, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉంది అనుకోండి, లేకపోతే యుఎస్ ఎకానమీ ఉందండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాళ్ళ జనరల్ ట్రెడిషన్ ఫైనాన్స్ సిస్టమ్ ఏంటి? మనం బ్యాంకులు ఉన్నాయి, మనం బ్యాంకుల్లో వేస్తాం. ఇప్పుడు మీకు బ్యాంకులో అకౌంట్ ఉంది, నాకు ఉంది, సేమ్ బ్యాంకులోనే. బట్ మీరు నా బ్యాలెన్స్ చూసుకోలేరు, నేను మీ బ్యాలెన్స్ చూసుకోలేను. ఆ బ్యాంక్ వాడికి తెలుసును ఎంతమంది ఉన్నారో, ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఉన్న డబ్బులు వాళ్ళకి అతనికి తెలుసు. ఆ డబ్బులు అక్కడి నుంచి మీదకి వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ వాళ్ళు ఎక్కడ పంపించేస్తారు వాళ్ళ హెడ్ ఆఫీస్కో ఇదో. ఈ బ్రాంచ్ వాడికి ఇంకా తెలీదు. సో సిమిలర్లీ తెలిసిందే ఎక్కడ లాస్ట్ ఆప్షన్ ఎక్కడ? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? సో లాస్ట్ ఎవరైతే అది కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకే తెలుసు ఎగ్జాక్ట్లీ ఎంత సర్క్యులేషన్లో డబ్బులు ఉన్నాయి, ఎంత ఎలా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అన్నది. ఇట్స్ అ సెంట్రలైజ్డ్ కంట్రోల్. వేరేజ్ ఇన్ బ్లాక్ చైన్ యూ కెనాట్ ఎడిట్ ఎనీ డేటా, యూ కెనాట్ ట్యాంపర్ ఎనీ డేటా. అది పబ్లిక్ అంటే ఫైనాన్స్ అన్నది బ్లాక్ చైన్లో 5%. 5%. పీపుల్ ఆర్ హ్యావింగ్ అ మిస్అండర్స్టాండింగ్ దట్కి బ్లాక్ చైన్ అంటే కాయిన్ అంటారు, బిట్ కాయిన్ అంటారు, లేకపోతే బట్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్. అందు మీద ఈవెన్ యూ కెన్ డూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ దాట్. ఒక కాంట్రాక్ట్ అంటే అక్కడ ట్రస్ట్లెస్ సిస్టమ్ అనమాట అది. అక్కడ ట్రస్ట్ అవసరం లేదు. ఈరోజు నేను నార్మల్ ట్రెడిషనల్ సిస్టంలో ఒక చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను అనుకోండి,
సో ఐ నీడ్ టు హ్యావ్ అ ట్రస్ట్ ఆన్ అదర్ పార్టీ వెదర్ వెన్ ఐఎమ్ సెండింగ్ ద పేమెంట్స్ టు దెమ్. సో వాళ్ళు మటీరియల్ పంపించరా అన్న ట్రస్ట్ నాకు ఉంటేనే నేను వాటితో డీల్ చేస్తాను. వేరేజ్ ఇన్ బ్లాక్ చైన్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇట్స్ అ ట్రస్ట్లెస్. ఓన్లీ ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు ఇద్దరు పార్టీలను. ఆ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో ఆ టర్మ్స్ బట్టి కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో ఇట్స్ అ కంప్లీట్లీ డిసెంట్రలైజ్ సిస్టమ్. సో ఫ్యూచర్ ఈజ్ ఇప్పుడు ఎవరు ఏదన్నా ఎవ్రీబడి హ్యాస్ టు మూవ్ ఇన్ టు ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. అంటే మీ లెక్క ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నాలజీ, ఇది ఫ్యూచర్. ఇట్స్ అ ఫ్యూచర్. అంటే సరే 10 years లేట్ అయినా ఇంకో 10 years ముందుకెళ్ళినా ఖచ్చితంగా బ్లాక్ చైన్కి వెళ్ళకపోతే ఈ మొత్తం సిస్టమ్ అన్నది ప్రతి కంట్రీ దాని మీదకి రావాలి. బికాస్ సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రలైజ్డ్ మనీ కంట్రోలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్ఫ్లేషన్ ఏ కంట్రీ కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో దే నీడ్ టు మూవ్. దట్ ఈస్ ద రీజన్ కి ట్రంప్ ఇప్పుడు ఈ మధ్యన కొంచెం క్రిప్టోకి సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ దాని మీద వాళ్ళ ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్ మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ఎప్పటికప్పుడు ఈ క్రిప్టోనో లేకపోతే ఇంకోటి అన్ని ఏవైతే కరెన్సీస్ వస్తున్నాయో ఆ కరెన్సీస్ వచ్చినప్పుడు వాటిని ఫ్యూచర్ లా కన్నా ఈ ఏమంటారు మన మనీ లాండరింగ్ యూజ్ చేసే ఒక ఫేజ్ లాగా అలాంటి థాట్ ప్రాసెస్లో ఉండిపోయి వీటిని తీసేయాలి లేకపోతే ఉండకూడదు అనే ఒక ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతున్నారు. సో దానికి ఏంటంటే మెయిన్లీ ఇఫ్ యు సీ ఈ కాయిన్కి 2 పక్కల ఉంటాయి సార్, హెడ్ అండ్ టైల్, రైట్? ఎనీ సిస్టమ్ కమ్స్ దానికి అడ్వాంటేజ్ కూడా ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వెన్ మొబైల్ లాంచ్డ్, సో దానికి కూడా మా 60-70% పీపుల్ దానికి కూడా మనం అపోజ్ చేసాం ఫస్ట్ టైం మొబైల్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఎంఎంఎస్ వస్తుంది, సొసైటీ పాడవుతుంది, ఎంఎంఎస్ దాని మీద డిప్లాయ్ చేసేస్తున్నాం అన్న దీని మీద మనం అపోజ్ చేసాం, రైట్? ఈరోజు ఏంటి? ఈరోజు మొబైల్ లేకుండా మీరు పడుకోలేరు, నేను పడుకోలేను, రైట్? సో సిమిలర్లీ కంప్యూటర్స్ వచ్చిన రోజున ఇండియాలో మనం ఎడ్యుకేషన్ కూడా చేసాం. ఈ కంప్యూటర్స్ వస్తే ఉద్యోగాలు పోతాయనేసి. ఈరోజు ఇండియాస్ టోటల్ రెవెన్యూ దేని మీద ఉంది? ఆబ్వియస్లీ టెక్నాలజీ మీద. ఐటీ ఫర్మ్సే మీకు రెవెన్యూ తెచ్చిస్తుంది, రైట్? సో దట్ ఈస్ ద సీన్. ఇట్ మే టేక్ టు యాక్సెప్ట్. ఎందుకంటే ఎనీ టైం పవర్ ఎప్పుడు కూడా కంట్రోల్ దాని మీద పోనివ్వదు, రైట్? దే నీడ్. సో వాళ్ళ కంట్రోల్ ఎలా చేసుకుని బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేస్తామన్న వెతుక్కుంటున్నారు, అంతే. దట్స్ ఇట్. ఆ వెతుక్కోవడానికి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. బట్ మీ టేక్ ఏంటి? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మై టేక్ ఈజ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ద ఎంటైర్ గ్లోబ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ బ్లాక్ చైన్ అండ్ DeFi 100%. ఓకే. It may take 5 years time, it may take 3 years time. That all depends on the governments who understands early, they'll implement early. Who understands later, they'll implement at later stage. కానీ మీరంటే ఆ భయం ఉన్నప్పుడు ఈ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించిన క్రియేటర్స్ అంటారా, డెవలపర్స్ అంటారా, వాళ్ళ మీద ఉంటుంది. సో ఇంకా కొన్ని ప్లేసెస్లో దాని మీద డౌట్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి స్టెప్ ముందుకు వేస్తే ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఆ లైన్లోకి వెళ్ళిపోతారు? యాక్చువల్లీ ఇప్పుడు ప్రభుత్వం అవునండి, వాళ్ళేంటి ఇప్పుడు ఫైట్ ఎక్కడ అవుతుంది? ద ఫైట్ ఈజ్ బిట్వీన్ ఫియాట్ కరెన్సీ అండ్ డిజిటల్ కరెన్సీ, రైట్? సో డిజిటల్ కరెన్సీ పక్క ఈరోజు $3 trillion to $4 trillion మార్కెట్. ఈవెన్ మన ఎకానమీ కూడా అంత లేదు, రైట్? బోల్డ్ కంట్రీస్ ఆ ఎకానమీ లేదు. వై దిస్ $3-4 trillion వర్త్ పీపుల్ ట్రస్టింగ్ దిస్ సిస్టమ్? అందులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్దవి. JP Morgan ఉంది, అంటే బిగ్ నేమ్స్ ఆర్ దేర్, బిగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. వై? అది మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆ సిస్టమ్ మీద ట్రస్ట్ ఉంది, ఓకే, రైట్? దే నో వాట్ ఎవర్ ద సర్కులేషన్ ఇస్ దేర్. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మన ఇండియాదే పట్టుకోండి, ఇండియాలోనే అంటారు ఈరోజు 40 lakh crores 5 lakh crores సర్కులేషన్లో ఉందని చెప్తున్నారు. ఈ రోజుకి ముందు 2018 ఎప్పుడైతే నోట్బందీ అయిందో మోదీ గారి ద్వారా, ఆ నోట్బందీ టైంలో 17 lakh crores అన్నారు. సో ఈ డబల్ ప్రింటింగ్ ఎందుకు కావాలి? ఎవరి కోసం ప్రింట్ చేశారు నోట్లు? దానికి బ్యాకప్ ఏంటి? ఎనీ కంట్రీ, ఇట్స్ నాట్ ఇండియా, గ్లోబల్ ఎకనామీ అదే రేంజ్ మీద రన్ అవుతుంది. ఈవెన్ US ఈజ్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ద రీజన్కి US ఈజ్ అ లీడర్. సో వాడేంటి ఇమీడియట్గా స్విచ్ ఓవర్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు దాన్ని. మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ భయం ఏంటంటే
ఈ మనీ లాండరింగ్ గట్టా అవుతుంది, దాన్ని మనం ఎలాగా కంట్రోల్ చేయగలం, పబ్లిక్ ఇది ఉన్నా అవుతుంది, లేకున్నా అవుతుంది. అవుతుంది అది అలాంటప్పుడు ఇంకా అది బట్ ఆబ్వియస్ అది రెండు పక్కల అవుతుంది. బట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే డీసెంట్రలైజ్ అంటే కంట్రోల్ వాళ్ళది పోతుందన్న భయం. టెక్నాలజీ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్ పోతుంది, దానికి ఓకే పబ్లిక్ కంట్రోల్ వచ్చేస్తుంది. పబ్లిక్ కంట్రోల్ వచ్చేస్తే వీళ్ళకి మరి వీళ్ళని అడిగిన వాళ్ళు. సో ఎలా చూసినా సరే యుఎస్ అన్నది ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ సినారియో దట్ ఈస్ డేంజరస్. దట్ ఈస్ డేంజరస్. యూఎస్ కూడా ఇప్పుడు వాళ్ళు 3 స్వింగ్ మీద వాళ్ళు డిసిజన్స్ తీసుకుంటున్నారు, రైట్. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కోసం టెరిఫ్స్ పెడుతున్నారు. వేరే కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ సఫర్ చేస్తారు దాంట్లో. కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు టెక్నాలజీ అన్నది ప్రతి దేశము వాళ్ళ ఫ్యూచర్ అని భావిస్తున్నప్పుడు అమెరికా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి, ఇదర్ అయితే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అవ్వాలి, లేదా వాళ్ళ దగ్గర ఏదైనా మార్కెట్ అవుతుంది అంటే ఆ లాభం వాళ్ళకే కావాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ టారిఫ్స్ మీద డిస్కషన్ వచ్చింది కాబట్టి అసలు ఈ టారిఫ్స్ ఏంటి, టారిఫ్స్ వల్ల నిజంగానే భారతదేశానికి ఏంటి లాభమా నష్టమా, కొన్ని క్వశ్చన్స్ చాలా మందిలో మిగిలిపోయినాయి. ఎనీ డెవలపింగ్ కంట్రీస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ పాలసీస్. ఈవెన్ మన స్టాక్ మార్కెట్ కూడా వాళ్ళ పాలసీస్ తర్వాత క్రాష్ అయింది, పడుతుంది, ఇంకా కంటిన్యూ పడుతుంది. రెండోది ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఎందుకు దాటి బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుందంటే బికాస్ వీళ్ళు కూడా ఫైనాన్సెస్ అంటే రిజర్వ్స్ అన్నీ మెయింటైన్ చేయాలి, రైట్. టారిఫ్ అన్నది ఒకసారి వచ్చింది అనుకోండి, మనం ఎంత సామాన్ పంపిస్తున్నామో దాని మీద అంతా ప్రైస్ హైక్ అయిపోయింది, రైట్. సో ప్రైస్ హైక్ ఈజ్ వాట్, ఇట్స్ బేసికలీ ఇన్ఫ్లేషన్ ఓన్లీ. ఇప్పుడు ఏదైనా ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఇన్ఫ్లేషన్ దేనికోసం వస్తుంది, ఎందుకంటే కంటిన్యూస్గా ప్రైస్ హైక్ అయిపోతుంది, ప్రతి వస్తువు రేటు పెరిగిపోతుంది, ప్రైస్ హైకు ట్యాక్సెస్ దాని మీద అప్లై అయిపోతున్నాయి కనుక రేట్లు పెరిగిపోతున్నాయి. దాని వల్ల ఇన్ఫ్లేషన్ అంటే మనం ముందు దుంపలు ₹2 కేజీ కొంటే ఇవాళ ₹20 కేజీ కొంటున్నాం. ఎవ్రీ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ ఫర్ ఎవ్రీబడి, రైట్. సో ఈ ఇన్ఫ్లేషన్ అన్నది కంట్రోల్ అవ్వట్లేదు ఫర్ ఎనీ కంట్రీ. ఆ డెవలపింగ్ కంట్రీస్కి ఇంకా డేంజర్ అది. సో ఈ టారిఫ్స్ పెంచడం వల్ల మనకి ఎఫెక్ట్ ఏంటో వస్తుంది, చాలా ఎఫెక్ట్ వస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ వస్తుంది, మన అంటే టోటల్ ఓవరాల్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో అందుకు అమెరికా అన్నది ఏంటంటే వాళ్ళు సూపర్ లీడర్ కనుక ఇప్పుడు వాళ్ళు డిసిజన్ ఏది తీసుకుంటున్నారో ఆ డిసిజన్ అన్నది ప్రతి కంట్రీ మీద భారంగా పడుతుంది. అయితే ఏమంటే ఇక్కడ వాళ్ళ ఎకానమీని సేఫ్ గార్డ్ చేసుకోవడం ఈజ్ ఓకే, బట్ మిగిలిన అన్ని కంట్రీస్ మీద మేము అంటే సూపర్వైజ్ చేయాలని లేకపోతే వాళ్ళ కంట్రోల్. దట్ ఈస్ వాట్. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు కొన్ని కంట్రీలు బ్రిక్ ఆర్గనైజేషన్ తయారు చేస్తాం అన్నారు, రైట్. కరెన్సీ $US మనకు అక్కర్లేదు, వేరే కరెన్సీ మనం దానికి ట్రేడ్స్ పెడతాం అన్నారు. సో దాన్ని బ్రేక్ చేయాలంటే సూపర్ పవర్ హ్యాస్ టు టేక్ దట్ యాక్షన్. సో ఆ యాక్షన్ తీసుకోవడంలో కొంతమందికి లాస్ అవుతుంది, కొంతమందికి కొన్ని అమెరికాకి లాభం అంటారు. బికాజ్ ఎందుకంటే అమెరికా ఎకానమీ మనకంటే అర్థంగా ఉంది, వాళ్ళు ఓన్లీ సూపర్ పవర్ ఏంటంటే చూపించడానికి, రైట్. మనకంటే అర్థనంగా వాళ్ళు పడి ఉన్నారు ఈరోజు. అందుకే వాడు ఇమ్మీడియట్గా షిఫ్ట్ అప్ చేస్తున్నాడు, మూవ్ చేస్తున్నాడు టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇక్కడ 80%, 70% పడిపోతుంది అనుకోండి ఎవ్రీ. సో ఈ బ్లాక్ చైన్లో వెళ్తే 4%, 5% పర్ యానం వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటుంది ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఏమంటారు మీరు అణ్వాయుధాలు అట్లాంటివి కాదు, ఎకానమీలో కూడా సూపర్ పవర్ అనుకుంటున్నారు. కానీ చాలా మందికి అది కాదు అని అనుమానం ఉన్నప్పుడు సో మీ ఒపీనియన్ ఏంటి అసలు దాని మీద, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతానికి? సిచ్యువేషన్ చాలా డేంజరస్ సార్. అందుకే డ్రాస్టిక్ డిసిజన్స్ వస్తున్నాయి. ఆ డ్రాస్టిక్ డిసిజన్స్ మే గివ్ సమ్ బెనిఫిట్ టు అమెరికా, ఇట్ మే నాట్ గివ్ ద బెనిఫిట్ ఆల్సో. అంటే ఇది వాళ్ళకి తెలీదు. బట్ ఎక్కడో అక్కడ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పొజిషన్ని, ప్రజెంట్ సిచ్యువేషన్ని వాళ్ళు రెక్టిఫై చేయాలి కనుక సో దే టేకింగ్ స్టెప్స్. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాలో టారిఫ్స్ అనగానే ఇండియాతో పాటు అన్ని ఇండెక్సెస్ పడిపోయినాయి, ఆ తర్వాత ఒక్కొక్కటి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో కంపారేటివ్లీ అదర్ కంట్రీస్తో పోలిసి ఇండియా ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నదని ఒక ఫీలింగ్ ఉంది. ఈ సందర్భంలో మరికొద్ది మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ చైనా లాంటి ప్రాంతంలో ఎక్కువ టారిఫ్స్ చేయడం వల్ల సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, బికాజ్ కంపారేటివ్లీ ఇండియా అక్కడికి ఒక 20% మాత్రమే టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మూవ్ అవుతాయి అన్న ఒక ఆశాభావం చెప్తున్నారు. అంటే గతంలో కరోనా టైంలో కూడా మనం విన్నాం అక్కడ కరోనా ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయని. సో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇక్కడ మన ఎకానమీకి అది హెల్ప్ అయ్యే అవకాశం కానివ్వండి, లేదా తద్వారా అక్కడ అమెరికా ఎకానమీకి ఏమైనా సపోర్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మీకు? మెయిన్ ఏంటంటే అమెరికా చాలా భయంలో ఉంది. ఎప్పుడు కూడా సూపర్ పవర్ ఎవడవుతున్నాడో ఆడికి చాలా భయం ఉంటుంది.
రైట్. ఎందుకంటే ఎప్పుడు ఎవడు కొట్టేస్తాడో తెలియదు అండి. సో ఎకనామిక్లీ నేను ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద అదర్ పార్ట్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఎకనామిక్స్ ఓన్లీ. సో అమెరికాకి భయం వాళ్ళది, వాళ్ళ ఎకానమీ పూర్తి కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది, రైట్. సో దే హ్యావ్ టు రిపేర్ అండ్ కంట్రోల్ ఇట్. చైనా వాళ్ళ మీద ఎక్కుతుంది, రైట్. ఎకానమీ కోసం మాట్లాడుతుంటే వాళ్ళు ఎకనామిక్సే రాస్తున్నారు, రైట్. అట్లాంటి ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు, రైట్. ఇండియా ఇంకా ఎక్కడా వీళ్ళు ఇద్దరికి మధ్యలో ఎక్కడా లేరు, రైట్. వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్నే మనం ఫాలో చేస్తాం. మనం ఎన్నన్నా మనం చైనా వస్తువులు వాడమంటాం, కానీ చైనా ఈజ్ చైనా. వాళ్ళు రీరైట్ చేసుకుంటున్నారు, వాళ్ళు పాలసీస్ని మనం రూల్స్ చేస్తే వాళ్ళు రీరైట్ చేస్తున్నారు పూర్తిగా, రైట్. సో సిమిలర్లీ ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు అమెరికా ఈ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? బ్లాక్ చైన్ మీద రావడానికి, బ్లాక్ చైన్ ట్యాక్స్ ఫ్రీ జోన్ క్రియేట్ చేయడానికి. వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ బిహైండ్ ఈస్ దాట్ కి బై దే వాంట్ టు కంట్రోల్ ద కంప్లీట్ ఇన్ఫ్లేషన్, దే వాంట్ టు కమ్ బ్యాక్ యాజ్ ఎన్ ఫుల్ పవర్. ఇప్పట్లో ఓకే చూపిస్తున్నారు, బట్ దే ఆర్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. కానీ క్రిప్టో కరెన్సీ మీద కూడా కొన్ని డిస్కషన్స్, ఎందుకంటే ఏ దేశం ఆ దేశం వాళ్ళ సొంత క్రిప్టో కరెన్సీస్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇండియా కూడా అలాంటి ఒక థాట్ ప్రాసెస్లో ఉంది. మనకి సరే రూపీని మనము ట్రేడ్ చేసే ప్రయత్నం చేసినా మనకు సొంతంగా క్రిప్టో కరెన్సీ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు ఉన్నాయి. చాలా కంట్రీస్లో ఇప్పటికీ క్రిప్టో కరెన్సీస్ అని అంటే అవి అఫీషియల్ అన్అఫీషియల్ అనే సంబంధం లేకుండా మనం వెళ్ళి క్రిప్టోలో వెళ్ళి ట్రేడ్ చేద్దాము అంటే ఐ హ్యావ్ హోల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, రైట్. సో అలాంటివి వచ్చేస్తాయి. సో అది అసలు నిజంగా మంచి జరుగుతుందంటారా? అక్కడ కూడా మోసానికి ఏమైనా స్కోప్ ఉందా? లేదు, మోసం అక్కడ లేదు. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ కనుక మోసం లేదు. మ్యానిపులేషన్ ఈజ్ దేర్, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు కనుక, వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు కనుక at initial stages, yes, of course, the manipulation will be there. After that, decentralized system అయినా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఎలాన్ మస్క్ ఉన్నాడు, వీడు ఉన్నాడు, వాడు ఉన్నాడు, ట్రిలియన్స్ డాలర్స్ వాళ్ళు పంప్ చేసి కెపాసిటీ ఉంది వాళ్ళది. సో దే పంప్ ఇట్ అండ్ దే టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్. బట్ దట్ కెన్ బి డన్ ఫర్ సిమిలర్ ఫర్ అ షార్టర్ పీరియడ్ ఓన్లీ. ఒక్కసారి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా స్కోప్ ఉండదు, మ్యానిపులేషన్ స్కోప్ కూడా ఎగిరిపోతుంది. దట్ ఇస్ అ రియల్. అంటే ఇప్పుడు ప్రజెంట్లో $3 trillion మార్కెట్ సార్. ఓవరాల్ మీరు గ్లోబల్ లెవెల్లో చూస్తే ఒక 700 crores పబ్లిక్ ఉన్నారు. ఓన్లీ 3 to 5% పీపుల్ ఆర్ యూజింగ్ బ్లాక్ చైన్. ఓన్లీ 3 to 5%. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ 10% పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్, సో వాట్ విల్ బి ద బిట్ కాయిన్ ప్రైస్? మేబీ ఇట్ విల్ బి 1 million. ఇట్ విల్ బి 1 million. మేము బిట్ కాయిన్లో ఎంటర్ అయినప్పుడు $30,000 కూడా కొన్నాం, రైట్. ఈరోజు అది $1,00,000 ఉంది, $80,000 ఉంది. సో అప్పుడు కూడా చెప్పినప్పుడు పీపుల్ డజంట్ అండర్స్టాండ్, ఇదన్నీ హైపు, బలూను, ఇది జీరో అయిపోద్ది, పలానా టికానా అన్నాయి. ఈరోజు ఇక్కడి నుంచి మీరు $1,00,000 నేను ఈరోజు చెప్తున్నాను మీ టీవీలోని, ఆ $1,00,000 అవుద్ది. మేబీ 1 year, మేబీ 2 years, ఇట్ ఆల్ దట్. బట్ దేర్ విల్ బీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ యాజ్ వెల్ యాజ్ ఫర్ లెర్నింగ్ ద థింగ్స్. మీరు దాంట్లో బిజినెస్ చేయడానికి, దాంట్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. బిట్ కాయిన్ అంటే ఇప్పుడు ఐదర్ బిట్ కాయిన్ అవనండి, లేకపోతే ఇథీరియం అవనండి, వాట్ డిజిటల్ కరెన్సీ, ఇట్స్ 5% పార్ట్ ఆఫ్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్లో 95% అప్లికేషన్స్ ఉన్నాయి సార్, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద కార్పొరేట్స్, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద ట్రేడ్స్, ఈవెన్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద రియల్ ఎస్టేట్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్, మైనింగ్ గురించి మాట్లాడతాం మనం. క్రిప్టో కరెన్సీ గురించి మైనింగ్ చేస్తే లాభమా లేకపోతే ట్రేడింగ్ చేస్తే లాభమా? మీరు అంటే ఇప్పుడు బిట్ కాయిన్ అంటే అది గ్లోబల్ వైజ్గా దానికి కావాల్సినంత ప్రచారం ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. ఎందుకంటే టెస్లా కార్ మీరు బిట్ కాయిన్స్ కొనొచ్చని చెప్పిన అడ్వర్టైజ్మెంట్ ఆయన అనౌన్స్ చేసిన తర్వాత దానికి ఉన్న స్కోప్ ఉంది. కానీ కొత్తవి వచ్చినప్పుడు క్రిప్టో కరెన్సీస్ లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ వస్తున్నారు సార్. అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మైనింగ్ ట్రేడింగ్ ఇప్పుడు మైనింగ్ కాన్సెప్ట్ అయిపోయింది కదా. ముందు ఏంటంటే మనం మైనింగ్ రిగ్స్ పెట్టుకుని వాళ్ళు ఎలక్ట్రిసిటీ పవర్ హ్యూజ్గా కన్జ్యూమ్ చేసి వాళ్ళు మైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ టెక్నాలజీలో మారిపోయింది. ఎందుకంటే మైన్ చేసినప్పుడు కాస్టింగ్ ఎక్కువ చాలా
పడుతుందనేసి టెక్నాలజికల్ షిఫ్ట్ అయింది పూర్తిగా. సో ఎనీ టెక్నాలజీ ఇప్పుడు మనం చెప్పాను కదా, కోబోల్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు వేరే టోటల్ విండోస్ మీద దాని మీద వచ్చారు. అప్పుడు డాస్లో మనం కమాండ్లు కొట్టుకునేవాళ్ళు, రైట్? సో ఈరోజు మనం కమాండ్లు ఏం లేదు, విండో మినిట్ రివన్ అంట టప్ టప్ అని మనం బటన్ కొడతాం, మనకు వచ్చేస్తుంది, రైట్? సో అలాగే ఇందులో కూడా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి వాడు ఎవరో ఇప్పుడు ఇథీరియం అంటే బిట్ కాయిన్ కంటా కూడా ఇథీరియం మీద అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, రైట్? ఎందుకంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చారు. సో అందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏవైతే ఉండేదో మైనింగ్లోని, ఆ డ్రాబ్యాక్స్ని వీళ్ళు ఓవర్కమ్ చేశారు. సిస్టమ్ని ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద ట్రాన్స్ఫర్ చేశారు. దాని మీద లక్షల అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, రైట్? సో మెనీ బ్యాంక్స్, సో మెనీ రియల్ ఎస్టేట్ పీపుల్, ఆల్ థింగ్స్, ఈవెన్ రెంట్ అంటే బయటనైతే మీకు రెంట్లో కూడా కావాలనుకోండి మీకు బిల్డింగ్, దాన్ని కూడా ఇంకా దీని మీద స్మార్ట్ కాంట్రాక్ట్ త్రూలో వచ్చేస్తున్నారు. ఓకే. సో ఇథీరియం ఈజ్ హ్యావింగ్ దట్ మచ్. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళ అప్లికేషన్స్తో వస్తున్నారు. వాళ్ళ ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో అంటే ఓన్లీ బయింగ్ ద ల్యాండ్, సెల్లింగ్ ద ల్యాండ్ కాదు కదా, అన్ని కన్స్ట్రక్షన్ ఉంది. కన్స్ట్రక్షన్లతో 1000 ఆర్గనైజేషన్స్, మతలబ్ 1000 ఇండస్ట్రీస్ వస్తాయి. స్టీల్ వస్తుంది, సిమెంట్ వస్తుంది, ప్లాస్టిక్ వస్తుంది, అంటే వేరియస్ థింగ్స్. అట్లాగే బ్లాక్ చైన్ మీదుగా వేరియస్ అప్లికేషన్స్. సో ఎవరికి ఏది సూటబుల్గా ఉందో, ఎవరు ఏదైతే వాళ్ళకి యూస్ఫుల్ ఉందో ఆ ప్రాజెక్ట్ మీద వస్తున్నారు. కొంతమంది గేమింగ్ మీద వస్తున్నారు, రైట్? ఈవెన్ డీసెంట్రలైజ్ గేమింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు క్రికెట్ Dream11 చూస్తున్నారు, అట్లాంటివి బ్లాక్ చైన్ మీద తెస్తున్నారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మనం ఈ ఎకానమీ వైజ్ చూసినా, ఏ విధంగా చూసినా చైనాని మనం ఒక ఎనిమీ లాగానే చూస్తుంటాము ఒక రకంగా, బికాస్ ఆఫ్ పాకిస్తాన్ అయిద్దని. ఎప్పుడు యుద్ధం జరిగిందన్నా సరే ఖచ్చితంగా ఇబ్బందులు అన్నది అన్ని దేశాలకు వస్తుంది, రైట్? అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే నిన్న లేక మొన్న జరిగిన ఉగ్రదాడి కానివ్వండి, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు, వాటిని ఎలా చూస్తారు? అది ఎకానమీకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది? ఈ దాడి అన్నది 100% ఇట్స్ అ సాడ్ అటాక్, అండ్ మేము కూడా దాని గురించి సంవేదన ప్రకట చేస్తున్నాం. అందులో పోయిన వాళ్ళు ప్లస్ ఫిజికల్లీ డిసేబుల్ అయిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్, రైట్? సో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నది ఇట్స్ నాట్ అ ఫస్ట్ అటాక్ ఇన్ ఇండియా. సిన్స్ 40s it is continuously happening, right? దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంటే స్టెప్స్ తీసుకోవాలి. ఆల్దో ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్నారు, వాళ్ళ లెవెల్లో ఆ టైంలో ఏ అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి డిసిజన్ తీసుకున్నారు. ఈరోజు మోదీ గారు కొంచెం కఠినమైన డిసిజన్లు తీసుకుంటున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు ఇరాడికేట్ ద టెర్రరిజం ఫ్రమ్. కానీ కరెంట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఒక వార్ని అఫోర్డ్ చేసే పరిస్థితిలో ఉందా అన్నది ఒకటి చాలా పెద్ద క్వశ్చన్. మెయిన్లీ ఏంటంటే అదే నేను అంటాను, టెర్రరిజం ఆర్ నక్సలిజం ఈజ్ ద టూల్ ఆఫ్ పవర్, సార్. ఇట్స్ అ ప్యూర్లీ టూల్ ఆఫ్ పవర్. వాళ్ళు కామన్ పబ్లిక్ని ఎందుకు చంపుతారు? సో దాని గురించి మీరు సిస్టమ్ తయారు చేసి ఇచ్చారు. యూత్ ఉందనుకోండి, యూతే కదా తీసుకుంటున్నాడు. అది యూత్ టెర్రరిస్ట్ ఎందుకు అవుతున్నాడు? You give the proper education, you give the employment, you make the policies properly. So ప్రతి వాళ్ళకి ఏది కావాలో అది దొరికితే ఎందుకు why they will go for a terrorism and all. See, it's not religious, I'm not talking about the religious thing, right? I'm talking about the terrorism, నక్సలిజం. ఎందుకు అంటే వాళ్ళు పుట్టిన వెంటనే గన్ పట్టుకుని రాలేదు కదా సార్. నేను పుట్టిన వెంటనే వ్యాపారం నేర్చుకుని రాలేదు. ఎవ్రీబడి హ్యాస్ లర్న్ హియర్ ఓన్లీ. నాకు ఆ ఎన్వైర్న్మెంట్ దొరికింది కనుక నేను ఎడ్యుకేషన్లో వెళ్ళాను. నాకు ఆ ఎన్వైర్న్మెంట్ దొరకకపోతే ఐ మే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దాట్. కానీ మీరు చెప్తున్న దాన్ని ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి దాన్ని సీరియస్గా ఆలోచించాలి. ఓన్లీ సెక్యూరిటీ ఫోర్సెస్తో అన్నీ అయిపోతాయంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు వచ్చిన నేపథ్యం చూసినా సరే అక్కడ కూడా మావోయిజము లేకపోతే ఇట్లా చాలా హెవీ, కానీ మీరు చూస్ చేసుకున్న పాత్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. కంపారిటివ్లీ మీరు అన్న నిజంగానే మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరికినా ఫుడ్ ఇంకో రీజన్తోనో అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు టెక్నాలజీ వైపు తీసుకొని ఇప్పుడు ఇవాళ లైఫ్ వచ్చింది. సో ఆ థాట్ కూడా యూత్లో కూడా రావాలంటారా? అది యూత్లో రావాలి. ఆ యూత్కి మీరు ఫెసిలిటీస్ ఇచ్చారనుకోండి, యూత్ విల్ హ్యావ్ ఎనీథింగ్. ఇట్స్ అ ఎన్వైర్న్మెంట్. If you are providing a positive environment, youth will come in a positive way. If you are providing a negative environment, youth will come in the negative way. But obvious, చూడండి మీరు ఇప్పుడు మీడియాలో ఏది రన్ అవుతుందో యూత్ ఏంటి రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని.
ఎస్ వాట్ దే ఆర్ రిసీవింగ్ ఇట్. దే ఆర్ రిసీవింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవును. ఇట్స్ టోటలీ గోయింగ్ ఇన్ టు ద రిలీజియస్ థింగ్. బికాస్ ఇండియాలో మనం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి వాళ్ళు ఉన్నారు, రైట్? ఎవ్రీ ముస్లిం ఈజ్ నాట్ లైక్ దట్, ఎవ్రీ హిందూ ఈజ్ నాట్ లైక్ దట్. ప్రతి వాళ్ళు, కానీ మెసేజ్ అలా మనం ఇస్తున్నాం కనుక ఆ మెసేజ్ రాంగ్ వెళ్తుంది. సో యూ హ్యావ్ టు క్రియేట్ ద ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మీరు ఎవరన్నా ఆ ఎన్వైర్న్మెంటే వాళ్ళని పర్ఫెక్ట్గా, అంటే మీరు ఏ మాహోల్ ఇస్తున్నారో ఆ మాహోల్ వాడిని మీదకి కానీ కిందకి కానీ, అంటే దట్ ఈస్ ద విన్ ఆర్ లాస్. ఫర్ కంట్రీ, ఫర్ ఇండివిజువల్ పర్సన్, ఫర్ బిజినెస్ పర్సన్, ఫర్ ఎవ్రీ పర్సన్ ద సేమ్ థింగ్. ఈరోజు నేను చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాను, రైట్? చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఒక కాఫీ హౌస్లో కూర్చోవాలి, పెద్ద కాఫీ జాగాలో కూర్చోవాలి అంటే 200 రూపాయలు 400 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఆ 200 రూపాయలు ఖర్చు చూస్తే ఆ ఎన్వైర్న్మెంట్ మనకు దొరుకుతుంది. అక్కడ కూర్చుని మీరు డిస్కస్ చేసిన ఇది వేరేగా ఉంటుంది. చాయ్ టేలా మీద నిలబడి నలుగురితో డిస్కస్ చేసే మ్యాటర్ వేరుగా ఉంటుంది, రైట్? సో దట్ ఎన్వైర్న్మెంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. సో దట్ ఈస్ ద ల్యాకింగ్ ఇన్ ద ఇండియా. బికాస్ ఇండియా ఇంత చిన్న కంట్రీ కాదు, దట్స్ నాట్ ఇమీడియట్ పాసిబుల్ థింగ్. ఆల్దో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ స్టెప్స్ టు కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్, బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ టైమ్. బికాస్ 145 crores కంట్రీని ఒకే పర్సన్ హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం ఒక ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేం, రోజు దెబ్బలాటలు అవుతాయి ఫ్యామిలీలోనే. సో ఇప్పటికీ అంటే మనం జస్ట్ దాని నుంచి బయటకు వచ్చి ఒకసారి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద ఇంకా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, రైట్? సో ఆ డౌట్స్ వదిలేసి బయటకు వచ్చి నిజంగానే దాని మీద వర్క్ చేయాలనుకున్న ఇన్వెస్ట్మెంట్ ఇంకో రకంగా చూసినప్పుడు వాట్ ఈస్ ద మెసేజ్ యువర్? See, anything if you are seeing with the doubt, you can't do anything. సింపుల్, దిస్ ఇస్ మై పాలసీ. నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, ఆ పని నాకు సక్సెస్ అవుతుందా పోతుందా అన్న డౌట్ నాకు ఉందనుకోండి, 99% పోతుంది. సో పీపుల్ ఆర్, ఎవరైతే డౌట్తో ఏదైనా తీసుకున్నారనుకోండి, ఎనీథింగ్, అది మీరు టెక్నాలజీ అవనండి, ఫైనాన్షియల్ ఫీల్డ్ అవనండి, మీరే ఆలోచిస్తూ రేపు నాకు యాక్సిడెంట్ అయిపోతే ఏటవుతుంది ఆలోచించుకోండి. ఓన్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్, రైట్? సో డౌట్తో బయటికి వెళ్ళరు కదా. రిస్క్ అన్నది ప్రతి జాగాలో ఉంది సార్, లైఫే రిస్క్, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, రేపు ఏటవుద్దో తెలియదు. బట్ డౌట్తో ఏ పని కూడా చేస్తే ఆ పని అవ్వదు. ఈవెన్ మోదీ గారు సక్సెస్ రీజన్ ఏంటి? హీ డజంట్ డౌట్, హీ టేక్ ద బోల్డ్ డిసిజన్. దాని వెనకాతల ఈ అపోజిషన్ నన్ను సత్తా నుంచి పోతానా, నా చేరిపోతుందా అన్న డౌట్ ఉండదు. దట్ ఈస్ వై ఈ విల్ బీ ఏబుల్ టు టేక్ ద డిసిజన్. సో దాంతో మనం కొంచెం ఏదైనా నేర్చుకోవచ్చు. చెప్పాను కదా, లైఫ్ ఈజ్ అ లర్నింగ్ ప్రాసెస్. ప్రతి వాళ్ళతోనే ఒక్కొక్క ఎవ్రీడే వి లర్న్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం, వెళ్ళిన తర్వాత మీతో మాటల్లో ఏదైనా బెటర్ థింగ్ ఉంటే అది మేము నేర్చుకునే వెళ్తాం. అవును, రైట్. కేఎస్ఆర్ మూర్తి లాగా ఒకసారి జస్ట్ ఎవరైనా సరే, ఇఫ్ సమ్మన్ వాంట్ టు బికమ్ కేఎస్ఆర్ అనుకోండి, సో ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అవ్వాలి అని, అంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలనుకుంటారు. ఆ సాధించే క్రమంలో మీరు పడే కష్టాలు ఇంకో దాన్ని ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ ద థింగ్స్కి మీరు ఏడ్ చేయాలి. ప్రతి లైఫ్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్లెస్ లైఫ్ అంటే వాళ్ళు ఏం చేయలేరు, ఎప్పుడు కూడా పైకి రాలేరు. అదే చెప్పింది కదా, డౌట్ ప్లస్ ఎన్వైర్న్మెంట్ లేదనుకోండి. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు నేను రైల్వే ఎంప్లాయీ కొడుకుగా నేను స్టార్ట్ చేసిన లైఫ్, రైట్? సో మా ఫాదర్ ఎప్పుడు కూడా అనేవారు ఏంటి, యూ జాయిన్ ద రైల్వే జాబ్. దట్స్ బికాస్ హీ ఈజ్ ఇన్ ద జాబ్. బట్ ఐ టేకన్ ద రిస్క్ అండ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద బిజినెస్, రైట్? చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. బట్ మనకు పట్టుదల ఉంది కనుక మనం దాన్ని సాధించాం, రైట్? ఇప్పుడు కూడా సాధించామనేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్ అని చెప్పలేము మనం, రైట్? ఇప్పుడు కూడా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీడే ఈజ్ అ న్యూ డే, న్యూ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి మనం ఫైట్ చేసి ముందుకెళ్ళాలి, అంతే. అక్కడ మనం ఫెయిలియర్ అయ్యామంటే అగైన్ యు ఆర్ బ్యాక్, రైట్? సో ఆ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి డిసిజన్ తీసుకుని వాళ్ళే సక్సెస్ అవుతారు కదా సార్. అది మేబీ అక్కడ అన్సక్సెస్ కూడా అవ్వచ్చు, బట్ మీరు ఏదైనా చేస్తే కదా దానికి సక్సెస్ వస్తుందా. ఇప్పుడు ఐడియల్గా కూర్చున్నారు సార్, రోజు 2 రొట్టెలు తినేస్తున్నారు, రాత్రి తినేస్తున్నారు, పడుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవ్వదు. He will not lose a single NP, he will not make a single NP. But if you are doing anything, దానికే క్రియ ప్రతిక్రియ ఉంటుంది కదా, కరెక్ట్,
రైట్, ఏదైనా చేస్తే కదా దానికి ఏదైనా. ఇప్పుడు మోదీ గారు ఒక డిసిజన్ తీసుకున్నారు, ఆ డిసిజన్ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, అతనికి తెలుసును, బట్ ప్లస్ అవుతుందనిసే తీసుకుంటారు. ఎస్. సో ఆ బోల్డ్ డిసిజన్ తీసుకున్నప్పుడు, ఆ డౌట్ లేకుండా తీసుకున్నప్పుడు 99% గాడ్ విల్ బి విత్ యూ అండ్ యూ విల్ బి సక్సెస్. సో దట్ ఈస్ ద మెసేజ్ ఐ కెన్ గివ్ టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఓవరాల్గా చూస్తే అడుగు ముందుకు వేసేటప్పుడు అనుమానం కాదు, కాన్ఫిడెంట్గా ముందుకు వేస్తే అది ముందడుగు అవుతుంది, లేదంటే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొత్త టెక్నాలజీ వస్తుంది అన్నప్పుడు అనుమానపడ్డం అన్నది చాలా సహజంగా జరిగిపోతుంది. కానీ ఆ అనుమానంలో నుంచి ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోగలిగితేనే సక్సెస్ అనేది మన వైపు వస్తుంది అన్నది మూర్తి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.